రాక్షసుల గురువైన శుక్రాచార్యుల నవగ్రహాల్లో అతి కీలకమైన గ్రహం. నిరంతరం ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తుంటాడు. సంపదకు, విలాసవంతమైన జీవితానికి, ఐశ్వర్యానికి కారకుడైన శుక్రుడు భౌతిక సుఖాలకు కూడా కారకుడు. ఇతని వల్ల సంపద, కీర్తి పెరుగుతాయి. ఈ నెల 13వ తేదీన భరణి నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడు. దీనివల్ల కొన్ని రాశుల వారికి అద్భుతమైన ఫలితాలు అందనున్నాయి. ఏ ఏ రాశుల సంపదకు పెరుగుతుందనే విషయాన్ని తెలుసుకుందాం. మీనరాశి. అనంతమైన సంపద చేతిలోకి రానుంది. వ్యాపారస్తులకు గతంలో వచ్చిన లాభాల కంటే ఇప్పుడు వచ్చిన లాభాలే ఎక్కువగా ఉంటాయి. వ్యాపారాన్ని విస్తరించడానికి కూడా ఇది మంచి సమయం. ఆర్థికంగా సంపాదించడానికి వనరులు అందుబాటులోకి వస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే ఈ రాశి వారికి అదృష్టం అనేది బంకలా పట్టుకుంటుంది. వృషభ రాశి. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి లాభాలను అందుకుంటారు. జీవితంలో సంతోషం పెరుగుతోంది. అందరూ ప్రశాంతంగా జీవిస్తారు. ఈ రాశి వారి ఆత్మవిశ్వాసం పెరుగుతోంది. అన్ని పనులు సంపూర్ణంగా పూర్తి చేసి మంచి పేరు తెచ్చుకుంటారు. సమాజంలో గౌరవం కూడా పెరుగుతోంది. తులారాశి. పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన శుభవార్తను అందుకుంటారు. కొత్త ప్రాజెక్టుల నుంచి అపారమైన సంపదను అందుకోబోతున్నారు. ఎంత కష్టపడితే అంత ఫలితం దక్కుతుంది. కొత్తగా సొంతం ఇంటిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. జీవితంలో అన్ని సానుకూల ఫలితాలే కలుగుతాయి. వాహనాన్ని కొనుగోలు చేయాలనే చిరకాల కోరిక నెరవేరుతుంది. మకర రాశి. ఉద్యోగస్తులకు వేతనం పెరుగుదలతో పాటు పదోన్నతి ఉంది. జీవితాల్లో సంపద పెరుగుతోంది. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. పెళ్లి కాని వారికి పెళ్లి కుదురుతుంది. సొంత ఇంటిని కొనాలనుకునే కోరిక నెరవేరుతోంది. అంతేకాకుండా వాహనాన్ని కొనుగోలు చేయడానికి కూడా అవకాశం ఉంది. సింహరాశి. తమ కెరీర్ పరంగా గొప్ప స్థాయికి చేరుకునే సమయం ఇది. కుటుంబ సంబంధాల్లో మాధుర్యం పెరుగుతోంది. అదనంగా ఆదాయం సంపాదించుకోవడానికి ఆదాయ మార్గాలు దొరుకుతాయి. వ్యాపారస్తులకు ఊహించని రీతిలో సంపద వస్తుంది. కొత్త వ్యాపారాల్లో పెట్టుబడి పెడతారు.